మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రభువు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించినందుకు దేవాదేవునికి వందనాలు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 3వ వాక్యం. కీర్తనలు 33 3వ వచనం, 34వ కీర్తన 3వ వచనం. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఇక్కడ ఒక మాట, మొదటి భాగాన్ని ధ్యానం చేసుకుందాము. స్తుతించుట అన్నటువంటి అంశంలో ఒక భాగం ఏంటంటే నాతో కూడి. అంటే మరొక మాటలో మనమందరము కూడా కలిసి దేవుణ్ణి గణపరుద్దాము. ఈ మాటలో ఏముందయ్యా అంటే పాఠము, మొదటి కొరింథీ 14వ అధ్యాయములో కూడా ఆరాధనలో కొంత కన్ఫ్యూజన్, ఆరాధనలో క్రమము లేకుండా ఉన్న పరిస్థితి, మరి ముఖ్యంగా భాషలు మాట్లాడే విషయంలో, స్తుతించే విషయంలో, ప్రార్థించే విషయంలో ఒకరి తర్వాత ఒకరని లేదా అందరము కలిసి అన్నటువంటి మాటలు మనకు కనపడతాయి క్రమముగా. అయితే స్తుతించే విషయములో, గణపరిచే విషయములో, సమాజంగా కూడుకున్నటువంటి సందర్భములో అందరము కలిసి ప్రభువును గణపరచుట, అంటే అందరూ కూడా స్తుతించుట, అందరూ కూడా పాటలు పాడుట, కూడి సమకూడి నాతో కూడి యెహోవాను గణపరచుడి. నిర్గమకాండము 15వ అధ్యాయములో మనం చూస్తాము. నిర్గమకాండము 15వ అధ్యాయములో చూడండి, ప్రారంభంలో అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. మోషేయు ఇశ్రాయేలీయులను, దీంట్లో నేను పాట పాడతా మీరు చూడండి అనేది కాక, మనం అందరము కలిసి ప్రభువును ఆరాధన చేద్దాము. అందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఇది పాఠం. పరలోకం యొక్క ఆరాధన క్రమాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయములో 8వ వచనము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో చూడండి, ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూతవర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. అవి నలుగురు కలిసి, ఆ 4 జీవులు కలిసి కూడి ప్రభువును స్తుతించుట, పరిశుద్ధుడు 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 అని. అంటే ఇక్కడ మొట్టమొదటి పాఠం ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో అన్న మాట మీద స్తుతించేవారు మనస్సు ఉంచుట. పరిశుద్ధుడు 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 సర్వాధికారి అని, సర్వాధికారియు వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు అని ఏక స్వరముతో, ఏక తాత్పర్యముతో దేవుణ్ణి స్తుతించుట.
మనం కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తుంటాం కదా! మనం కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము. అయితే మనమందరము కూడి ఆరాధన చేస్తున్నప్పుడు, మనమందరి మనస్సు కూడా ఆ మాటల యందు లక్ష్యముంచి మనము ప్రభువును స్తుతించాలి. 10వ వచనంలో కూడా చూడండి. ఇక్కడ రెండవ గుంపు అక్కడ మనం చూస్తున్నాం పరలోకంలో ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇక్కడ ఇంకొక గుంపు 24 మంది పెద్దలు కిరీటాలు ధరించుకున్నవారు సింహాసనముల మీద కూర్చున్నటువంటి వారు వాళ్ళు ఆరాధనలో కలిసి ఆరాధన చేసే విషయంలో అందరూ సింహాసనం దిగాలి. అందరూ సింహాసనాలు దిగాలి. నంబర్ 1. నంబర్ 2, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఆ సింహాసనం ఎదుట వేసిరి. అందరము కలిసి దేవుణ్ణి ఆరాధించుటలో ఒక సిద్ధపాటు లేదా ఒక పద్ధతి. దేవుని ఆరాధించుట మనము నోటితో ఆరాధన చేస్తాం కదా! దానికి చెయ్యక మునుపు సిద్ధపాటు అంటే స్తుతించుటకు సిద్ధపాటు. సింహాసనాలు దిగాలి. మనము కూడి ప్రభువును ఘనపరుద్దాము అన్నటువంటిది కీర్తనలు 33 మూడవ వచనం 34 మూడవ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. అందరం కలిసి ఆయన ఏమై ఉన్నాడో స్తుతించుట. ఈ అందరం కలిసినటువంటి మాటలో అందరూ సింహాసనాలు దిగాలి అన్నట్టు. సింహాసనము అన్నటువంటిది ఒక ఘనతకు గుర్తు. సింహాసనం అన్నటువంటిది ఇతరులకు తీర్పు తీర్చే ఆ స్థితిని చూపిస్తుంది. కానీ ప్రభువును మహిమపరచుటలో ఘనపరచుటలో సింహాసనము ఉండకూడదు. ఎందుకంటే రెండో మాట సాష్టాంగపడి అంటే ఒక మాటలో తగ్గించుకొని అందరము ఒక తగ్గించుకొని ఒకరు హెచ్చించుకొనడం కాకుండా దేవుని దగ్గరికి వచ్చే లోపల దేవుని ఘనపరిచే విషయంలో మనమందరం కూడా తగ్గించుకొని ప్రభువును మహిమపరచుట అంటే మన దృష్టి అంతా కూడా మహిమపరచుట, ప్రభువునే ఘనపరచుట. ప్రభువును ఘనపరచుటలో ఏ వ్యక్తి గాని ఒక 10 మందిలో లేదా 20 మందిలో ఒక ఇద్దరు ముగ్గురే వీళ్ళు మాత్రమే బాగా ఆరాధన చేస్తారు. అది కాకుండా అందరము కలిసి ఆరాధన అందరూ చేయగలరు. సింహాసనాలను దిగినటువంటి వారందరూ తమ కిరీటములను దేవుని సింహాసనం ఎదుట పడవేసిన వారందరూ సాష్టాంగ పడుతున్నటువంటి వారందరూ కూడి ప్రభువును ఆరాధన చేయుట. తర్వాత ఇదే 4వ అధ్యాయములో 11, 5వ అధ్యాయములో ప్రకటన గ్రంథము సారీ 7వ అధ్యాయము
ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9, 10 వచనాలు చూడండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలో నుండియు ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండియు వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణ స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ ఆశ్చర్యము ఏమిటంటే ప్రతి జనము ప్రతి వంశము ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి అందరూ వస్తున్నారు. అంటే డిఫరెంట్ కల్చర్స్, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, విదేశీయులు, స్వదేశీయులు, ఈ ప్రాంతం వారు, ఆ ప్రాంతం వారు, ఈ భాష మాట్లాడేవారు, ఆ భాష మాట్లాడేవారు, భూమి మీద వీళ్ళందరూ కూడా యేసు రక్తంతో కొనబడి ఒక సంఘముగా చేయబడ్డారు. సంఘంగా చేయబడిన తర్వాత పరలోకంలో అందరూ కలిసి దేవుణ్ణి ఘనపరచుట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గుంపు వేరే, మా గుంపు వేరే, మీ భాష వేరే, మా భాష వేరే. ఇప్పుడు ఇక్కడ భాషలు లేవు కదా, భూమి మీద ఆ భాషలు ఉన్నాయి మనకు. కాబట్టి మనం వేరు వేరుగా ఆరాధన చేశాము. పరలోకం వెళ్ళిన తర్వాత అటువంటి భాషలుండవు, జాతులుండవు, రంగులుండవు కదండి. మనమందరము సమకూడి గణపరుద్దాము. నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, పొట్టివాళ్ళు, పొడుగు వాళ్ళు అందరూ కూడా ప్రభువును గణపరచుట. సమకూడి ఒక్కొక్కసారి ఈ ఆరాధనల్లో చాలాసార్లు మనం గమనిస్తుంటాము, యూనిఫామిటీ కోరుకుంటుంటారు రాదర్ దాన్ యూనిటీ. యూనిఫామిటీ అంటే అందరూ ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా ఒకవైపు కూర్చోండి, తెల్ల బట్టలు వేసుకోండి, లేదా ఇంకొక రంగు బట్టలు వేసుకోండి. అంటే ఇక్కడ దేవుణ్ణి ఆరాధించుటలో వేరువేరుగా మనకు కనబడుతుంటాయి. ఆరాధన నడిపించేవారు ఉన్నారు. ఆయన కూడా దావీదు గారు అంటున్నాడు కదా, నాతో కూడి రండి, మనం అందరము కలిసి ఆరాధన చేద్దాము. అది ఉంది బైబిల్లో. నేను ఆరాధన చేస్తా, మీరు చూడండి. నేను ఘనపరుస్తా, మీరు చప్పట్లు కొట్టండి. నేను ప్రత్యేక పాట పాడతా, మీరు వినండి. అటువంటి ఆరాధన బైబిల్లో లేదు. బైబిల్లో లేదు. మనమందరము కూడి ప్రభువును ఆరాధన చేద్దాము. ఒక నూతన గీతము పాడుదాము. నూతన గీతము మనం నేర్చుకుందాము, అందరం కలిసి పాడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన చేయుట, ఘనపరుచుట ఏ ఒక్క వ్యక్తి సొంతము కాదు. ఆరాధన చేయుట కొంతమందికి ఇవ్వబడిన వరము కాదు. కొంతమందికి ఇవ్వబడిన వరము కాదు. ఆరాధించుటలో అందరూ ఆరాధన, క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ, ఏ జాతి వారైనా, ఏ భాష మాట్లాడు వారైనా అందరూ కలిసి ప్రభువును మహిమపరుచుట. తర్వాత 11వ వచనంలో, అంటే ఇప్పటి వరకు ఒక 4 జీవులు, 24 మంది పెద్దలు, మరియు భూమి మీద నుండి వచ్చినటువంటి రకరకాల జాతుల ప్రజలు. 11వ వచనంలో
7:11 ప్రకటన గ్రంథం. దేవదూతలందరును సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. దేవదూతలందరూ సాష్టాంగపడి సింహాసనం ఎదుట సాష్టాంగపడి అందరూ దేవదూతలందరూ దేవదూతలందరూ కూడా సాష్టాంగపడి, చూడండి, పరలోకములో ఒక క్రమము మనకు కనబడుతుంది. ఒక క్రమము మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. తర్వాత 13వ వచనంలో చూడండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వీరందరూ కూడా ప్రభువును మహిమపరుస్తున్నారు. కనుక ఈరోజు పాఠం ఏంటంటే, అందరము కలిసి ప్రభువును ఆరాధన చేయుట. దేవునికి స్తోత్రం. అందరం కలిసి సింహాసన సింహాసనాలను వదిలి అందరూ కలిసి తమ కిరీటం అంటే ఒక ఘనతకు గుర్తింపు. కిరీటం అంటే ఆ ఆ ఐడి కార్డుని చూస్తేనే పలానా వ్యక్తి ఇంత గొప్ప, నిజంగానే వాళ్ళు గొప్ప వాళ్ళే. కానీ ఇప్పుడు ఆరాధన విషయంలో ఆ గొప్ప లేదు. ఆ గొప్ప ప్రక్కన ఆరాధన చేసే సమయంలో అందరూ కూడా అందరము కింద, అంటే భౌతికంగా కింద కూర్చోవాలి, మోకాళ్ళు వంగాలి అనే ఉద్దేశం కాదు. ఎవరిని మహిమపరుస్తున్నాము? ఇప్పుడు అన్ని ఆ పదాలను చూసాం కదా. పరిశుద్ధుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు, యుగ యుగములు జీవించుచున్నవాడు, సర్వాధికారి, అనేక జనముల నుండి తన రక్తం ద్వారా కొని దేవునికి రాజ్యంగా ఏర్పాటు చేసినటువంటి వాడు. ఈ గొప్ప దేవుణ్ణి దగ్గరికి వచ్చే లోపల మనకు తెలియకుండానే మనకు తగ్గింపు వస్తుంది. అది సర్వసాధారణం కదా. మనము మానవ రీతిగా ఆలోచించిన ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే మనము ఒక రకంగా సిద్ధపడతాం. తగ్గించుకొని, లేకపోతే దూరంగా నిలబడి, లేకపోతే వస్తేనే లేచి నిలబడి, లేకపోతే చెప్పులు వదిలి, చేతులు కట్టుకొని, ఇవన్నీ దేనికి? మనకు అదన్నీ తెలుసు కదా. స్కూల్స్లలో, కాలేజీలలో లెక్చరర్ వచ్చినప్పుడు, టీచర్స్ వచ్చినప్పుడు మనము వారిని గౌరవించడానికి అనేక సిద్ధపాటు, అనేక రీతులుగా మనము ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాము. దట్ ఐఎమ్ లోయర్ దాన్ యూ, ఆర్ దట్ ఐ ఆనర్ యూ, దట్ యు ఆర్ సంథింగ్ గ్రేటర్ దాన్ మీ. ఆ పోస్చర్స్, సంఘ ఆరాధనలో పోస్చర్స్ ఏంటివి? హృదయ సంబంధమైనటువంటి పోస్చర్స్ ఏంటివి? దేవుణ్ణి ఆరాధించుటలో మనం ఎందుకు హెచ్చించబడుట? దేవుణ్ణి ఆరాధించుటలో ఎందుకు ఒక్కరు ఇద్దరు గణపరచబడుట? అది వాక్యపు వెలుగులో సరిపోవడం లేదు కదా.
నీకన్నా నేను బాగా స్తుతించాను, ఆరాధించాను, పాట పాడాను. అది వాక్యపు వెలుగులో సరిపోవడం లేదు కదా! మనమందరము సమకూడి ప్రభువును ఘనపరుద్దాము. ఆ తగ్గింపు దేవుణ్ణి ఆరాధించుటలో దేవుడే ఘనపరచబడాలి కానీ, ఏ వ్యక్తి కూడా ఘనపరచబడకూడదు. అది వాక్యపు వెలుగులో సరిపోనటువంటి విషయము. దేవుణ్ణి ఆరాధన చేయుటలో అనేక విషయాలు మనము వాక్యములో నేర్చుకోవచ్చు. ఈరోజు 1, 2, 3 పాఠాలను మనం నేర్చుకుంటాం. ఆరాధించుట ఏ వ్యక్తి సొంతము కాదు. ఆరాధించుట ఒక వరము కాదు. ప్రార్థించుట ఎట్లనో ఆరాధన చేయుట కూడా అంతే. కేవలము దేవదూతలే ఆరాధించాలి, మీరందరు కింద కూర్చోనని లేదు గదా! ఈ 4 జీవులు వాళ్ళ మొఖాలు ఎట్లున్నాయి? ఆ 4 జీవుల ఒక మొఖాలు సింహము, ఎలుగుబంటి, హ్మ్. అందరూ కలిసి ప్రభువును ఆరాధన చేయుట. ఒకరు ఆరాధన చేస్తున్నప్పుడు మరొకరు ఆమేన్ అని చెప్పుట. ఆమేన్ అని చెప్పుట. అంటే నీవు చేసే స్తుతికి మేము కూడా ఏకీభవిస్తున్నాము. అవును, మీరు చెప్పింది కరెక్టే. అంతేగాని మీకేం బానికొస్తది? మాలాగా పాడగలుగుతారా? మా సంఘములో ఉన్నటువంటి ఆరాధన మీ దగ్గర ఉందా? మా సంఘములో ఆరాధన జరిగినట్టు ఇంకెక్కడ కూడా జరగదు. మా సంఘంలో వాయిద్యాలు వాయించినట్టు ఎక్కడ కూడా ఉండరు. ఆ తలంపులు, ఆ మాటలు వాక్యపు వెలుగులో సరిపోనటువంటివి. వింటున్నటువంటి మనము ఈరోజు గుడ్ న్యూస్ ఏందంటే, మంచి స్వరము ఆరాధనకు కంపల్సరీ కాదు. దేవుని ఆరాధించడానికి స్వరం అసలు మ్యాటరే గాదు. స్వరం ఉంటే దేవునికి స్తోత్రం. స్వరం లేకపోతే కూడా దేవునికి స్తోత్రం. 2 ఒకటే. 2 ఒకటే. ఆరాధన హృదయ సంబంధమైనది. దేవునికి స్తోత్రం. అందుకనే ఆత్మతో, ఆత్మతో ఆరాధన. సత్యముతో ఆరాధన. పెదవులతో ఆరాధన, మంచి కంఠముతో ఆరాధన ఉంటే మంచిదే. ఉంటే మంచిదే. వాళ్ళు మనల్ని నడిపించేవారుగా ఉండాలి. నేర్పించి నడిపించేవారుగా ఉంటే మనమందరం కలిసి ఈ విధముగా ప్రభువును ఆరాధన చేద్దాము. సమకూడి ప్రభువును ఘనపరుద్దాము. కనుక ఆరాధనలో హెచ్చింపబడుట ఉండరాదు. ప్రభువును ఆరాధించుటకు అసలు ఎంత యోగ్యత మనం కలిగి ఉన్నాం? ఉదాహరణకు ఒక పెద్ద వ్యక్తి సెలబ్రేషన్స్ లేదా బర్త్‌డే అనుకోండి. దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు గ్రీటింగ్స్ చెప్పడానికి పిలువబడతారు. తన గురించి చెప్పండి, తన జీవితం గురించి చెప్పండి. అది మనకు అవకాశం వస్తే మనం ఎంత ధన్యతనో. భూమి మీద ఉన్నటువంటి పెద్దల పెద్దల వాళ్ళకే వాళ్ళ గురించి చెప్పడానికి మనము దాన్ని ధన్యతంగా భావిస్తే, ఇక సృష్టికర్తను ఆరాధన చేయడానికి మనము పిలువబడ్డాము. దేవునికి స్తోత్రం. ఇట్టి అవకాశం చాలా మందికి లేదు ప్రపంచంలో.
చాలా మందికి లేదు. అందరం కలిసి అనేటువంటిది ఉండదు. లేదా మీరు కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు అనేటువంటిది ఉండదు. అందరము కలిసి ప్రభువును ఆరాధన చేయుట. దేవునికి స్తోత్రం. ఇక కీర్తనకారుడు 34వ అధ్యాయములో దావీదు గారికి కీర్తనలన్నా, పాటలన్నా, వాయిద్యాలన్నా, దేవుని గణపరచాలన్నా ఎంత ఎంత ఇష్టపడతాడు. ఆ ఇష్టంలో ఉన్నటువంటి ఇంకొక మాట చెప్పనియండి. వాటిలో శక్తిని చూచినటువంటి వ్యక్తి దావీదు గారు. దేవుణ్ణి గణపరచుటలో ఒక శక్తి ఉన్నది. దేవుని గణపరచుటలో ఒక శక్తి ఉన్నది. ఒక శక్తి విడుదలవుతుంది. హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధన చేస్తూ ఉంటే ఆయన సింహాసనాసీనుడై వస్తాడు. దురాత్మలు పారిపోతాయి. ఏంటి? గట్టిగా స్తుతించడంలో కాదు, గట్టిగా ప్రభు ఏంటో గుర్తించడము ద్వారా, గట్టిగా హృదయములో ప్రభు ఏమై ఉన్నాడో గుర్తించుట ద్వారా, ప్రభువును మన మధ్యలోనికి ఆహ్వానించుట ద్వారా, హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆరాధించుట ద్వారా దయ్యాలు పారిపోతాయి. అంతేగాని శబ్దాలు చేయుట ద్వారా దయ్యాలు పోవు. గట్టిగా అరవడము ద్వారా దయ్యాలు పోవు. ప్రభువును ఆరాధిస్తుండగా స్వస్థతలు జరుగుతాయి. ప్రభువును ఆరాధిస్తుండగా రక్షణ పొందుతారు. ఎందుకంటే ఆరాధనలో ప్రభువు మాటలు, రక్షకుడని, తన రక్తముతో అనేకులను కొని ఉన్నాడని, ఈ మాటలు మనం ఆరాధనలో మాట్లాడుతుంటే, పాటలు పాడుతుంటే వింటున్నటువంటి వారిలో రక్షణ కార్యమును జరిగించువాడు. దేవునికి స్తోత్రం. రండి, మనమందరము కూడి ప్రభువును గణపరుద్దాము. భక్తులు అనేకులు మనము వాక్యములో వాళ్ళు ప్రభువును ఆరాధించుటలో ఏకముగా కూడి ప్రభువును ఆరాధించారు. మనమందరము కూడా ప్రభువును అందరం కలిసి ఆరాధించటంలో ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. జీవం గల దేవ, మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క మాటలను ప్రభా మా అందరిలో ఫలింప చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.